Hi everyone, welcome to the review of Part 2 acted by Hrithik Roshan and NTR. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ వెళ్ళింది. ఎక్కడ కూడా చిన్న డ్రాప్ కూడా ఇవ్వకుండా హై ఇస్తూనే ఉన్నది. త్రూ అవుట్ ద మూవీ నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఏ అన్నెసెసరీ షార్ట్స్ పెట్టలేదు. ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, లొకేషన్స్ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నా పర్సనల్గా అయితే నేను మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు హై సీన్స్ హై ఇస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. నాట్ ఓన్లీ ఇంటర్వెల్, చాలా సీన్స్ ఉన్నాయి, ప్రతిదీ చాలా బాగా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ ని పెట్టుకొని డైరెక్ట్ చేయడం చాలా కష్టం. అది కూడా ఇద్దరిలో ఎవరిని తగ్గించుకుంటూ ఇద్దరిని చాలా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ చూపించడం అనేది ఇంకా కష్టం. సినిమాలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎక్కడ కూడా చూపించలేదు. త్రూ అవుట్ ద ఫిలిం ఇద్దరిని చాలా ఈక్వల్, ప్రతి షాట్ లో చాలా బ్యాలెన్స్డ్ గా చూపిస్తారు. నాకైతే మూవీలో ఎక్కడ కూడా ఫ్లాస్ కనిపించలేదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. హృతిక్ రోషన్ పర్సనాలిటీ ముందు అసలు ఎన్టీఆర్ సెట్ అవుతాడో లేదో అని నాకు చాలా ఆలోచించాను. బట్ సినిమాలో ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ పెడతారు, అదైతే ఎమోషనల్ గా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ సినిమా. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.